ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ప్రసాద్ గారు, 2013లో అత్తారింటికి దారేది అనే సినిమా తరువాత పవన్ కళ్యాణ్ గారికి ఒక హిట్ కూడా లేదు. అది కూడా 70 కోట్లు ఏమో కలెక్ట్ చేసిందని చెప్పారు. హిట్ సినిమా 2013 కాబట్టి అంతే వస్తుంది, అంతకంటే రాదు. గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు, అజ్ఞాతవాసి, వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో 2013 నుంచి ఇప్పటి వరకు తీసిన సినిమాలు ఈ 12 ఏళ్లలో ఒక్కటి కూడా 50 కోట్లు కలెక్షన్ చేసిన సినిమాలు దరిదాపుల్లో లేవు. 700 ఎంత ఉంది సార్ టికెట్ ధర? 708 రూపాయలు. 8 రూపాయలు సార్. ప్లీజ్ మీరే చెప్పాలి. ముందుగా సాక్షి ప్రేక్షకులు నమస్కారం అండి. ప్యానల్ మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. ఈశ్వర్ గారు సార్, ఈ సినిమాలు ఏదో మనం ఏదో బలవంతాన్ని ప్రమోట్ చేసినట్టుంది కానీ సార్, మన ఉద్దేశం ఇతను ప్రమోట్ చేయడం కదా, రైతును ప్రమోట్ చేయాలి. అదే రైతుల బాధల కన్నా అసలు రాష్ట్రంలో 13 నెలల పాలనలో కరెక్ట్ పక్కనే ఎమ్మెల్యే గారు ఉన్నారు. మనకన్నా ఎక్కువ అనుభవం రంగరించుకున్నాడు ఆయన. ఎందుకంటే అబద్ధాలు ఎలా చెప్పాలో, ప్రజల్ని ఎలా మోసం చేయాలో అలాంటి అనుభవాలు నేర్పడానికి ప్రభుత్వం ఉందన్నది కొట్టొచ్చినట్టు కనబడుతుంది. తెలుగుదేశంకి కాస్త ధైర్యం తగ్గింది అన్నప్పుడు ధైర్యం అనే డూపుని తెచ్చుకున్నారు వాళ్ళు. ఆయనే పవన్ కళ్యాణ్. ధైర్యం కూడా డూప్ ఉంటుంది. అదే మరి, ఎందుకంటే ఒరిజినల్ ఏదో అనుకుని తీసుకొస్తే పేక బిస్కేస్తాను, చెప్పులతో కొట్టేస్తాను, కర్ర కత్తి ఇలాంటి మాటలన్నీ ప్రభావితమే తెలుగుదేశం. ఒక బ్రాండ్ అంబాసిడర్ కావాలి ధైర్యం కన్నీ డూపుని తెచ్చుకున్నారు. ఆ రాజకీయ ప్రస్థానంలో అసలు విషయాల కన్నా కొసర విషయాలు మన ఎవరికి కాదు సార్. ఎన్డీఏ కూటమిలో ఫస్ట్ ఈయన గురించి అర్థమైంది ఎవరికంటే ఆ బీజేపీ వాళ్ళకి. ఎట్లా ఎక్కడ ఎలక్షన్లు ఉంటాయి అక్కడ తెలుగు వాళ్ళు ఓట్లు ఉంటే అక్కడికి వెళ్ళి పని చేసుకున్నారా, మిగిలిన టైంలో నీ సినిమాలు నువ్వు చేసుకో అని తప్ప వేరే టాస్క్ అతనికి ఎవరు ఇవ్వట్లేదు. అతనికి ఏదైనా సమస్య, ఈ సమస్య పట్ల ఏదైనా చిత్తశుద్ధి, దీని మీద ఏదైనా ఈ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్న దగ్గర ఇప్పుడు ఒరిజినల్గా మనం ఎవరో చెప్పక్కర్లేదు, ఆయనకి అన్నీ తెలుసు. ఆయనకే తెలుసు నా సినిమా కెపాసిటీ ఏంటి, నేను నటించిన సినిమాలన్నీ డబ్బింగ్ సినిమాలు కాకుండా ఒరిజినల్ సినిమా ఏమన్నా నా జీవితంలో నటించాను. అది కూడా చెప్పేస్తున్నారు, అన్ని ₹1.5 సినిమాలే చేస్తాను కలెక్షన్స్ కోసం అని చెప్తున్నారు. కలెక్షన్స్ కోసం అన్న దాంట్లో కలెక్షన్సే లేని సినిమాలు చేస్తున్నాడు ఆయన. అంటే ఓపెనింగ్స్ వస్తాయి కదా ఆయన సినిమాలకు, బాగానే వస్తాయి కదా. ఓపెనింగ్ వస్తే తర్వాత చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు, సినిమా పరంగా చూస్తే చాలా ఫ్యాన్స్ ఉన్నారు. వాళ్ళ మీరే పెద్ద ఫ్యాన్ సార్. నేనే పెద్ద ఫ్యాన్. ఎందుకంటే మీరు ఒక మాట తెలుసు, నేను కృష్ణ గారి ఫ్యాన్ అని. మేము కృష్ణ గారి ఫ్యాన్ లేదు సార్, కానీ తర్వాత ఆయన మరణాంతరం మీరు ఏంటంటే నేను గర్వంగా కూడా చెప్పుకుంటా. కృష్ణ గారు అందరూ గర్వంగానే చెప్పుకుంటారు సార్, ఆయన ఫ్యాన్స్ కూడా గర్వంగానే చెప్పుకుంటారు. అదే అంటున్నా, ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారని చెప్తున్నా సార్. ఆయన చిత్తశుద్ధిని మీరు ఎంత శంకించక్కర్లే. ఏ కౌలు రైతుల కోసం 5 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఒక్కోడికి ₹1,00,000 ఇచ్చాడు ఆయన. ఆ కౌలు రైతుల ప్రస్తావన ఈ రోజు దాకా ఆయన చేయనప్పుడు ఎందుకు ఈ రాజకీయ పరమావధి? అలా ఏదో మహేష్ బాబు సినిమా ఉంటుంది, ఒక్కడనే నాకు అవకాశం లోపలికి వెళ్ళి మాట్లాడతాను అన్న దగ్గర 21 స్థానాలు ఇచ్చి అవకాశం కల్పించినప్పుడు ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొంటున్న మానసిక వేదనలో 190 మంది మీద, ఆడపిల్లల మీద, వాటి మీద ఇవి జరిగితే నేను 30,000 చెప్పాను కదా, అది రీచ్ అవ్వలేదు కాబట్టి 190 మీద నేనేం మాట్లాడతానని, నా స్థాయిని నేను తగ్గించుకోలేదని అత్యాచారంలో ఆడపిల్లల మీద జరుగుతున్న అగాయిత్యాల మీద మాట్లాడట్లేదు అనుకుంటా. అలాగే అపశుభం తెలియని పిల్లలు 17 మంది పిల్లల మీద చూపించారు ఇందాక. దాని మీద నేను ఎందుకు మాట్లాడలేదు? సొగాల ప్రీతికే న్యాయం చేయని ఇలాంటి సభల్లో నేను వస్తే అసలు ఏ ప్రభుత్వం ఉందో నేను తెలుసుకోకుండా దాని మీద అన్నాళ్ళు భావావేశానికి గురైతే ఇది చేసింది తెలుగుదేశమైనా, ఏళ్ళతోనో నేను జతకట్టాను, దీనికి న్యాయం ఎలా జరుగుతుంది అన్న ప్రశ్నకి న్యాయం జరగదని కంక్లూజన్కి వచ్చాను. కాబట్టి దీని మీద నేను చర్చించవలసిన అవసరమే లేదు. ఈ ప్రభుత్వం సుగాలి ప్రీతి కేసును భుజానికి వేసుకుంది ఆయనే కదా, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అది ఏ టెన్యూర్లో జరిగింది? సిబిఐ మేము చేయలేము ఈ కేసులను చేతులు ఎత్తేస్తే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు సార్? సిబిఐ చేతులు ఎత్తేసి మాట తర్వాత విషయం, అది ఏంటి కాదని అవినాష్ రెడ్డి కేసు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మీరు నిన్న గౌరవ సుప్రీంకోర్టు కూడా ఆ విషయంలో ఓటక్కించి చెప్పింది, మీరు మళ్ళీ మొదలెట్టుకుని ఏమైనా వస్తారా లేకపోతే ఇక్కడి నుంచి కంటిన్యూ చేద్దామని. కరెక్ట్. రెండోది, ఇప్పుడు మీ సుగాల ప్రీతి విషయంలో ఆయనకి ఎంత ప్రాథమిక అవగాహన ఉందంటే తెలుగుదేశం గవర్నమెంట్, కూటమి గవర్నమెంట్లో ఉన్నప్పుడు జరిగింది, నేను తెగదెంపులు చేసుకున్న తర్వాత జరిగిందన్న ప్రాథమిక అవగాహన లేకుండా లబో దిబోం అనుకుని జగన్మోహన్ రెడ్డి మీద మొత్తం బుర్ర జల్దామని వచ్చిన తర్వాత సిబిఐ పరిధిలో ఉంది కూడా దాన్ని తేల్చలేపామంటే ఇక్కడ మీకు ముచ్చిమరిలో జరిగింది కానీ, అనంతపూర్లో జరిగింది కానీ, తర్వాత మహానాడు సందర్భంగా ఒక ఆడపిల్లని కడప నడకబొద్దులో జరిగిన ఉదంతాలు కానీ, ఈ ప్రభుత్వంలో ఇతను కనీసం గలం కూడా నియమించకుండా మీ మహానాడు ప్రస్థానంలో ఇక్కడ జరిగిన అఘాయిత్యానికి ఏది తీరుతెన్ను అని ఒక్క మాట మాట్లాడకుండా ఉంటే మీరు రైతుల గురించి మాట్లాడుతున్నారు. ఏ కౌలు రైతుల సమస్యల కోసం కాడెత్తుకుని రాజకీయ అరంగేట్రం చేశాడో, త్యాగాలు, ఎవరైనా నా డబ్బులు ఇచ్చారంటే ఒకసారి కడపెళ్ళి భారతమ్మ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పనులు, సంక్షేమ కార్యక్రమాలు వాళ్ళ సొంత డబ్బులతో చేస్తున్న చూస్తే ఒకసారి మైండ్ బ్లోయింగ్ అంటారు చూడండి, అలా డైలాగులు కనబడతాయి. అవన్నీ ఎందుకు ఇప్పుడు చర్చనీయాంశం కాదు. ఇప్పుడు రైతుల పట్ల మీకు నిజంగా చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వంతో నేను అనుసంధానించి సెంట్రల్ ఇంటెలిజెన్స్లు కూడా వీళ్ళకి వచ్చి చెప్తారు కదా, ఏమంటే మామిడి రైతులు ముఖ్యమంత్రి గారు పర్యటన కుప్పంకి వెళ్తున్నారు, మరి ఘోరంగా మామిడి రైతులు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు పోసేస్తున్నారు,
మీ అన్నగారు వెళ్ళి మొన్న అదేంటి పెద్దిరెడ్డి ఆస్థానాన్ని అంతటిని తిరగేసి వచ్చేసి మొత్తం రోడ్లు వేస్తారు ఇది అది అని ఊరికే గొల్లెట్టారు కదా సార్ మీరు అటవీ శాఖ మంత్రి అయిన పాపానికి. ఇప్పుడు జరుగుతుంది అటవీ శాఖ మాట దేవుడు ఎరుగు. మామిడి రైతులు వెతల మీద మీరు కానీ మీ అన్న కానీ ఏమైనా స్పందించే గుణం ఉందా మీకు? ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్ ఎందుకు లేదు అన్న కోణమే లేను. మీరు అటవీ శాఖ నాకు గుర్తుకొచ్చింది, సారీ ఈ మాట అంటున్నందుకు. ఈ కార్యక్రమానికి కర్ణాటక నుంచి మంత్రి గారు హాజరయ్యారు, కాంగ్రెస్ మంత్రి కర్ణాటక నుంచి. ఆయన ఎవరా అని ఆరాధిస్తే ఆ మంత్రి గారు అక్కడ అటవీ శాఖ మంత్రి. ఆ అటవీ శాఖ మంత్రి ఈ అటవీ శాఖ మంత్రి గారికి ఆ కుకీ ఏనుగులేవో అంటగట్టారు పాపం. వాటికి ₹1 కోటి ఖర్చు అవుతుంది కానీ వాటి వల్ల ఉపయోగం లేకుండా పోయింది. అదే అడగడానికి వచ్చారు, పిలిచి గిఫ్ట్ ఇస్తూ సాల్వా కప్తారు బాబా ఎరుగులు ఎత్తుకెళ్ళిపోయారు బాబు, నా వల్ల కావట్లేదు. నేను ఆల్రెడీ ఆ హోటల్ లంపడ తిరిగి విశాఖపట్నంలో ఆ హోటల్లో బిల్లులే కట్టలేకపోతున్నాం, దానికి తోడు ఏనుగులు కూడా తెచ్చి ₹1 నుంచి నాకు సరిగా కళ్ళు కనిపించవని, ఒకటి పిచ్చిదని, మిగతావి అసలు ట్రైనింగే లేవని వీటిని తీసుకొచ్చి మన కంట కట్టేశారని మొన్న పేపర్లో చూసాం. మీరు 4-5 ఏనుగులు పెడితే అందులో కుంకి ఏనుగు ఏదని మీరేం చెప్పగలరా? తెలియదు. మన చిన్నపిల్లలను చేసి తీసుకొచ్చారు మన నెత్తికది, వాళ్ళు అటవల్లో తిరుగుతున్నట్లు. ఈయన సిద్ధాంతపరంగా బీజేపీ పొత్తు పెట్టుకున్నది టీడీపీతో, కలిసి స్నేహం చేసింది కాంగ్రెస్తోనా? కాంగ్రెస్ మంత్రి గారు ఎందుకు వచ్చారు? ఈ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులు లేరా? సరే మరి ఇక్కడ చూసారా మీరు, అక్కడ అనుమానం రాకుండా ఆయన పిలుచుకొచ్చారంటే ఒకటి ఏనుగులు బాధ ఒకటి, రెండోది ఏంటంటే ఈయన పిలిచిన దానికి మా రేవంత్ రెడ్డి గారు అమాయకంగా బెనిఫిట్స్ వాళ్ళు ఏమని అని తూచ్ అని మళ్ళీ బెనిఫిట్స్ వాళ్ళు ఇచ్చారు. అవును, మీరు అది గమనించారా? వీటిని శేఖర దెబ్బలు అంటారు. దీంట్లో మీరు ఇన్వర్టెడ్ కామాలో పెట్టిందేరా ధైర్యానికి డూపు, ఓన్లీ నా స్వార్థ ప్రయోజనాలు పరిరక్షించుకోవడానికి నాకు అధికారం. ఎందుకంటే కందులు దుర్గేష్ గారు నాకు తెలిసి ఆయన సినీ ఫోటోగ్రఫీ మంత్రి కూడా. అవును, మూడో కంటికి తెలియకుండా రేట్లు పెంచారు. మీరు చెప్పిన ఈ సినిమా వాళ్ళు ఖాళీ కూర్చుని ఇక్కడ సంఘాలన్నీ రావాలి, వచ్చి చంద్రబాబు నాయుడు గారి కాళ్ళ మీద పడాలి, మేము మా అధికారం మా పెత్తనం చూపిస్తాము, మొత్తం సినిమా ఇండస్ట్రీ వచ్చి చంద్రబాబు నాయుడు గారి పాదాలకు నమస్కారం చేస్తేనే మేము సినిమా టికెట్ల రేట్లు పెంచుతాం. ఇంతవరకు ఏడాది అయింది ముఖ్యమంత్రి అయ్యి ఒక్కరొచ్చి కలవలేదు అని మాట్లాడారు. దీంట్లోనే ఉంది, లెటర్లోనే ఉంది అవన్నీ. రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా మాకు అని బెదిరించారు ఇండస్ట్రీ. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వకపోతే వీళ్ళు తీసేసుకుంటారు. మీరెవరా? మేము తీసుకోగలం, మా దగ్గర డిస్క్రిప్షన్ ఉంది. మా సినిమాకి 700 ఏంటి నేను చెప్తారు, ఇంకో గంట చీట్లు పాట పడినట్టు ₹1000 కూడా అయిపోద్ది సాయంత్రానికి. రేపు పొద్దునకి అసలు రంగు వస్తుంది. ఓకే అన్న ఇది విషయం ఎన్న సేట అని. ఒకటి మాత్రం నేను చెప్పగలను సార్, కేవలం సినిమా ఇండస్ట్రీ అంటే నేను నా కుటుంబం అనుకున్న ఈ ప్రపంచంలో ఈయన ప్రపంచానికి ఈయన మార్గాలు వేసుకుంటే రాబోయే రోజుల్లో ఇదే కనుక జరిగితే ఇంక మరి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ దేనికి, ఏపీ ఫిలిం ఛాంబర్ దేనికి, దీనికి ఎక్కడున్న మా సినిమా ఫోటోగ్రఫీ మంత్రి ఎందుకు? ఎందుకంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ ఫెటర్నిటీ, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ మూవ్ టు ఆంధ్రప్రదేశ్. సో వీళ్ళ మీద హక్కులు జతాయించకుండా, లేకపోతే వీళ్ళ హక్కులు వాళ్ళు తీర్చుకున్నా స్వతంత్ర ప్రతిపత్తి ఒక మంత్రి, అది కూడా పంచాయతీరాజ్ శాఖ మంత్రికి సినీ ఫోటోగ్రఫీ మినిస్టర్ కేవలం అతని పార్టీ నుంచి ఉన్న నేపథ్యానికి వీళ్ళిద్దరూ అనుకుంటే అది కేబినెట్ నిర్ణయమా? ఇంకా సినిమా టికెట్లు పెంచాలంటే దాని జీవో ఎవరు పెంచాలి? వాళ్ళే పెంచుకున్నారా? మరి నాకు జీవో ఏమైనా ఉందా మీ దగ్గర? మరి నేను అధికారంలోకి వచ్చి టికెట్ల రేట్లు పెంచానని చెప్పడం, టికెట్ల రేట్లు పెంచుకో అని చెప్పి ప్రజలు ఓట్లేసారా? లేకపోతే నేను ఇంతకుముందు మనం చూసినటువంటి పాయింట్స్ మా ఎమ్మెల్యే గారు అడుగుతారు, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో టికెట్ ₹5, ₹10, ₹15 రూపాయలు జీవో రూపంలో ఇచ్చారా, లేకపోతే ఆయన మీరు కానివ్వండి అని చెప్పారా? జీవో రూపంలో చేశారు. ఈ టికెట్ల రేటు పెంచింది మీ దగ్గర జీవో ఉందా? లేదు. మరి ఏ ప్రాతిపదిక? జీవో ఇచ్చుంటే పర్సనల్ గా దానికి మాత్రం ఇస్తారు, మొత్తం అన్ని సినిమాలకి ఎవరుగా? నాకు అనవసరం సార్, ఈ సంబంధించిన సినిమాలో ఒక రేట్ ఇబ్బడముబ్బడిగా పెంచుకోవడానికి జీవో ఉందా నా ప్రశ్న. పెంచుకో అని చెప్పడానికి అట్లాంటిది ఏం లేదు. లేనప్పుడు అంటే ఊరు మంతా తోసాయన సినిమా డైలాగ్ ఉంటుంది కదా, కందులు దుర్గేష్ మావాడే, నేను పంచాయతీరాజ్ శాఖ మంత్రిని, పార్టీ అధ్యక్షుని కాబట్టి అన్న కోణమా? రైట్. ఒకసారి క్రాస్ చెక్ చేయండి, జీవో ఉందా లేదా? సినిమా టికెట్ రేటు ఎవరికి వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకోమని జీవో ఎక్కడా లేదు. ఈ సినిమాకి పర్టికులర్ ఈ సినిమాకి ఇవ్వాలా లేదని ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది, వచ్చిందా లేదా అనేది వాళ్ళు చెప్పుకోవాలి. వాళ్ళ చేతిలో ఉన్నదే కదా సంతకాలు పెట్టుకోవడానికి, వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉంది? ఆయనే డిప్యూటీ సీఎం, ఆయనే హీరో. అవునండి, ఆయన సినిమానే. రెమ్యునరేషన్ తీసుకున్నందుకు కనీసం బిజినెస్ అన్న కావాలి. ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కదా సార్, ఏ మంత్రి ఆ మంత్రి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే రేపు పొద్దున. అందుకే అంటున్నారు సార్,